హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శృతి. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం కలర్ ప్యాలెట్ అనేది యూజ్ చేస్తాం. అది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ కలర్స్ అన్నీ ఫిల్ చేస్తాము, అది మొత్తం టోటల్గా ఫిల్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇంకో కొత్త కలర్ అంటే న్యూ కలర్ని అందులో వేసి మిక్స్ చేద్దామంటే ఏదో ఒక మన ఓల్డ్ కలర్ని అయితే మళ్ళీ వేస్ట్ చేయాల్సి అవసరం వస్తుంది. అలా కాకుండా నాకైతే ఒక ఐడియా అనేది వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు నార్మల్గా మనం కూల్ డ్రింక్స్ తాగుతాం కదా, ఆ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ చూడండి, ఇది కూల్ డ్రింక్ బాటిల్. ఈ బాటిల్కి కింది భాగం ఉంటుంది కదా, దీంతోనైతే మనం కలర్ ప్యాలెట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా బాటిల్ తీసుకొని మనం కట్ అయితే చేసుకోవాలి, టోటల్గా కట్ చేసుకోవాలి. మనకి పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా ఉంచుకోవచ్చు, లేదంటే మనకి చిన్నగా కావాలంటే కొంచెం ఎక్కువగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఈజీగా కొంచెం చిన్నగా ఉంటుంది, మళ్ళీ యూజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా చిన్న అనేది కట్ చేసుకున్న తర్వాత మనకి ఆ కలర్ ప్యాలెట్ లాగా మనకి ఇందులో అయితే ఒక 4 or 5 అనేవి ఉంటాయి బాక్సెస్ లాగా. సో అందులో మనం ఏ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మనకి కలర్ ప్యాలెట్ లాగైతే రెడీ అయిపోయింది. ఇదండి నాకు వచ్చిన ఆలోచన. నార్మల్గా మన కలర్ ప్యాలెట్ ఉంటుంది, కానీ అందులో కలర్స్ అనేది ఒక్కొక్కసారి మనకి హెవీగా అనేది వాటిని తీసుకొని అందులో ఉంచుతాము. సో అలా మళ్ళీ ఆ కలర్ అనేది వేస్ట్ అయిపోయి మళ్ళీ కొత్త కలర్ తీసుకొని దాన్ని మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇంకో కొత్త కలర్ కావాలంటే మళ్ళీ దాన్ని మనం వేస్ట్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఇలా మనము కూల్ డ్రింక్స్ బాటిల్స్ని బ్యాక్ సైడ్ని ఇలా కట్ చేసుకుంటే మనకి అది కలర్ ప్యాలెట్గా అయితే రెడీ అవుతుంది. అందులో మనం కలర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ బాటిల్ అనేది వేస్ట్ అవ్వదు, అండ్ అది మనకి మళ్ళీ యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇదండి నాకు వచ్చిన ఆలోచనని మీ అందరికీ షేర్ చేసుకోవాలనేసి ఈరోజు ఈ వీడియో అనేది చేశాను. మీకు ఈ ఐడియా ఇలా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.